వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి జయంతి అయితే చాలా ఎత్తున అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మనతోని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చలగాని దయాకర్ సార్ అయితే ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. సరే, ఇంత భారీ ఎత్తున చేయడము ఎలా అనిపిస్తావు? ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి ఇవాళ గద్దర్ జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గద్దర్ అంటే ఒక శబ్దం, గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక ప్రేరణ, ఒక చైతన్యానికి మారుపేరుగా గద్దరు ఇవాళ తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోనే ఒక బ్రాండ్గా నిలిచినటువంటి గద్దర్ అనే ఒక పేరు ఒక పీడిత తాడిత ప్రజలకు ఒక చైతన్యాన్ని ఇచ్చింది. ఇవాళ దొరల పెత్తందారుని దోపిడి పెత్తందారులను కూల్చినటువంటి పాట అయినది. కాబట్టి గద్దరు సజీవంగా లేకున్నా ఆయన పాట ఇప్పుడు బతికే ఉంటుంది. ఆయన వర్ధంతులతోని జయంతులతోని ఇవాళ తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలలో కవులు కళాకారుల గుండెల్లో ఎప్పుడు ఆయన గద్దరు ఉంటాడు. గద్దరుతో బడుగు బలైన వర్గాలు, శ్రామిక జీవులు, శ్రామిక వర్గాలందరితో పాటు గద్దరు పాట ఎప్పుడు కూడా ప్రేరణగా ఉంటుంది. వాళ్ళ కష్టాలలో కన్నీళ్ళల్లో వాళ్ళ పాట చైతన్యంతో ఉంటుంది. కాబట్టి గద్దరుతో ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు విడదీయరనే అనుబంధం, శ్రమ ఎక్కడ ఉంటే ఇవాళ గద్దర్ పాట అక్కడ ఉంటుంది, దోపిడి ఎక్కడుంటే ఆ గద్దర్ పాటతోనే ఆ దోపిడిని కూలుస్తారు. కాబట్టి గద్దర్ అంటే ఒక పాట, గద్దర్ అంటే ఒక చరిత్ర, గద్దర్ అంటే ఒక విప్లవం. కాబట్టి ఒక తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా పుట్టిన దాంట్లో గద్దర్ ఒకరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత కేసీఆర్ ప్రభుత్వం గద్దర్ని అనేక రకాల అవమానించిన ఇవాళ గద్దరు జీవితాన్ని, గద్దరు కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంది. వాళ్లకు ఉన్నటువంటి ఆయన స్థాయికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గొప్ప స్థాయితో పాటు ఆయనకు ఉన్నటువంటి అధికారికంగా ఉన్నటువంటి వర్ధంతిని జయంతిని జరుపుతూ ఆయనకి ఎప్పుడు కూడా ఘననివాళి రాష్ట్ర ప్రభుత్వం అర్పిస్తూ ఉంది. ఆయనకి ఎక్కడ కూడా తక్కువ చేసి చూడదు. ఈ ప్రభుత్వం కూడా ఆయనని ఒక పతాక స్థాయిలో గౌరవిస్తుందని కూడా కోరుతూ, ఇంత గొప్ప ఆలోచన చేసినందుకు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గద్దర్ పేరు మీద కూడా చాలా రకాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి గద్దర్ పేరు మీద కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఒక సాంస్కృతిక అకాడమీ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఖచ్చితంగా గద్దర్ లాంటి వాళ్ళని స్మరించుకుంటుంది, గద్దర్ లాంటి వాళ్ళని గౌరవించుకుంటుంది. గద్దరు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక విడదీయరనే అనుబంధం. తెలంగాణ ఒక నినాదం వెనుక గద్దర్ శ్రమ ఉంది, తెలంగాణ పోరాటం వెనుక గద్దర్ త్యాగం ఉంది. కాబట్టి తెలంగాణ అంటేనే ఒక గద్దర్ లాగా, తెలుగు రాష్ట్రాలు అంటేనే ఒక గద్దర్ లాగా, ఒక పాట అంటేనే గద్దర్ లాగా ఆయనకు ఒక విడదీయరనే అనుబంధం. కాబట్టి గద్దర్ని ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. పాట ఎక్కడుంటే గద్దర్ అక్కడ ఉంటాడు, పాట లేకుండా గద్దర్ గారు ఉండరు. కాబట్టి ఇవాళ పీడిత తాడిత కళాకారులందరికీ కూడా గద్దర్ ఒక ప్రేరణ. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప స్థాయిలో గౌరవించి ఇంత గొప్ప స్థాయిలో జయంతిని జరుపుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, మా యూనివర్సిటీ విద్యార్థుల తరపున మేము ఒక స్పోక్ పర్సన్గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలలో ఉండి ఆదరణ పెంచుకొని ఇవాళ ప్రజల కోసం పాటుపడిన వాళ్ళు, దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లకు ఈ గౌరవం ఉంటుంది ఎప్పుడు కూడా సమాజం లేదు. కాబట్టి ఇవాళ ఆస్తులు అంతస్తులు మన ఎమ్మటి రాకపోవచ్చు, కానీ ఇవాళ ఒక చరిత్ర మన వైపు వస్తుంది. ఒక పాట ఆయన వైపు లేకున్నా ఇవాళ ప్రతి పాటలో గద్దర్ని స్మరించుకుంటున్నారు. కాబట్టి చాలా ఒక చారిత్రాత్మక అరుదుగా గద్దరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో అన్ని భాషలలో కూడా గద్దరు పాడినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి గద్దరుకు కూడా మేము కూడా జోహార్లు అర్పిస్తూ, భవిష్యత్తులో వచ్చే తరానికి కూడా గద్దరు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాడు. గద్దరు వచ్చే యువతరానికి కూడా గద్దరు ఒక ప్రేరణగా నిలిచేలా మనందరం కూడా ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ, ఇప్పుడు గద్దర్ సార్ చరిత్ర చూసుకుంటే అడుగున ఒక యుద్ధంలో ఒక నౌక ఒక నిప్పు రవ్వలాగా మెరిచారు. అంటే తన యొక్క జీవిత ఆశయాలు కానీ, తన యొక్క మెసేజ్లు కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి. దానికోసం గవర్నమెంట్ ఏమైనా కృషి చేస్తుందా? 100% కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అకాడమిక్తో పాటు ఆయన ఏ రూపంలో సజీవంగా ఉంచాలి, ప్రజలలో ఏ రూపంలో ఉంచాలి, కేవలం ఒక పాటకి పరిమితం చేయకుండా ఆయన ఒక చరిత్రను కూడా లిఖించబడి ఆయన చరిత్రను కూడా ప్రజల ముందు ఉంచేటట్లు ఇవాళ గద్దర్ని, ఇప్పుడు అంబేద్కర్ని, పూలేని, బాబు జగజీవన్ రావుని ఎట్లా స్మరించుకుంటున్నామో భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, వచ్చే తరం విద్యార్థులు కూడా గద్దర్ పాటని, గద్దర్ ఇట్లా ఒక ఐకాన్గా, గద్దర్ ఫోటో చూడగానే ఎవరి గద్దర్ అని ఒక సింబాలిక్గా కూడా ఒక పాటకు ఒక ప్రతిరూపంలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆయనకి ఎక్కడ కూడా తక్కువ చేయదు. గొప్ప ఆలోచనతోని, అందరి ఆలోచనలతోని ఇవాళ ముందుకెళ్తా ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ సమాజంలో ఎవరికి దక్కని విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్కి ఘన నివాళులతో పాటు ఘన సత్కారం చేస్తుంది. గతంలోనే మీరందరూ చూశారు, గద్దర్ కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గద్దర్ని ప్రతి మీటింగ్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆయన పాటని కొనియాడినటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి కల్చరల్ అంటేనే గద్దర్ పాటతోని, ఒక సాహిత్యం అంటేనే గద్దర్ పాటతోని ఒక కల్చరల్ అకాడమీగా ఏర్పాటు చేసి గద్దర్ని ఒక పెద్ద ఎత్తున సత్కరించుకోబోతుంది. కాబట్టి వచ్చే వర్ధంతి నాటికి ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు దీనిపైన ఒక గొప్ప కసరత్తు జరుగుతూ ఉంది, ఆలోచన జరుగుతూ ఉంది. కవులు, కళాకారులు, మేధావులతో ఆలోచన చేసి ఏ రూపంలో అయితే మనం గద్దర్కు ఒక బలమైన ఒక పెద్ద ఎత్తున నివాళి ఇవ్వగలుగుతామో ఆ ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇంత గొప్ప స్థాయిలో ఇలా సమయం లేకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఒక ఐఏఎస్ని పెట్టి ఒక అందరి యంత్రాంగాన్ని పెట్టి ఇవాళ ఒక పెద్ద ఎత్తున జరుపుతూ ఉంది. కాబట్టి గద్దర్కు ఇలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆయన సేవలను, ఆయన పోరాటాన్ని గౌరవిస్తుంది. ఆయన పాటను దాదాపు ఒక 50 ఏళ్ళ నుంచి ఈ పీడిత తాడితర ప్రజల కోసం, దోపిడీ వర్గాల దోపిడీ వ్యతిరేకంగా తెలంగాణకు పోరాటానికి అనుకూలంగా ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, అనేక రైతాంగ పోరాటం కావచ్చు, ఇవాళ శ్రామిక పోరాటం కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఇలా కూలీ నాలి ఉన్నటువంటి సమస్యల మీద, ఇవాళ రైతు కూలీల సమస్యల మీద, ఇలా సింగరేణి సమస్య మీద అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. గద్దరు అంటేనే ఒక చరిత్రలాగా, ఒక ఆయన ఒక పోరాటంలాగా, ఒక ధ్వనిలాగా, ఒక శబ్దంలాగా, ఒక విప్లవంలాగా మనందరికీ ఒక ప్రేరణగా నిలిచినటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప కళాకారుడు, గొప్ప సాంస్కృతిక విప్లవకారుడుగా మనందరం కూడా భావించాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కళాకారులు, మళ్ళీ డప్పు కళాకారులు, మనకు తెలంగాణలో చూడని కళాకారులు అనేది ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నది. వీటిపైన తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంది? గద్దరు తెలంగాణ జానపదాలకు, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఒక ప్రతీక ఉంటాడు. ఆయన వేషధారనే, ఆయన ఉన్నటువంటి గాలు కజ్జలు కట్టి గొంగడి వేసి ఒక గడ్డం పెంచుకొని ఒక సింబాలికల్ లాగా ఒక పోరాట రూపానికి ప్రతీకగా ఆయన ఉంటాడు. కాబట్టి గద్దరు అంటేనే ఇలా జానపద కళాకారులు, ఇవాళ డోలు కళాకారులు అనేక మంది ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా కదిలి వస్తారు. భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి జానపద కళాకారులు కానీ, లేకపోతే ఉగ్గుడోలు కళాకారులు కానీ, సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున రేపు వర్ధంతి కూడా ఇలాంటి ఉన్నటువంటి లక్షలాది మంది కళాకారుల గొంతుకులతోని గద్దరు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. గద్దరు అంటే ఒక జానపదం. ఇలా ఆయనను ఏ రూపంలో కూడా మనం పోల్చలేం. కాబట్టి ఆయన ఒక పాటకే ఒక ప్రతిరూపం. గద్దరు అంటే ఎవరంటే ఒక పాట, అంతే. పాట దేనికోసం అంటే అందరిలాగా కమర్షియల్ లాగా పైసల కోసం, లేకపోతే రికార్డింగ్ డ్యాన్సుల కోసం కాదు. ఆయన పాడడం అంటేనే ఒక దోపిడికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన పాడడం అంటేనే కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన పాడుంటేనే అసమానతలకు వ్యతిరేకంగా ఉంటుంది. కుల రహిత సమాజానికి అనుకూలంగా, కుల రహిత సమాజానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నటువంటి పాటుపడ్డాడు. ఇవాళ సమత మమతల కోసం పాటుపడ్డాడు. విప్లవ ఉద్యమాల కోసం ఆయన త్యాగం చేశాడు. కాబట్టి గద్దరు అనేది ఒక విప్లవ గని. ఏది మనం ఎవరు కూడా దాన్ని తక్కువ చూడలేమని కూడా ఈ సందర్భం గుర్తు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో సెక్రటేరియట్ లోపల కూడా రానియలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంత పెద్దగా చేస్తూ ఉంది కదా, దీనిపైన మీ స్పందన? రాష్ట్ర ప్రభుత్వమే ప్రజాపాలన. ఇవాళ మనం పాలకులం కాదు, సేవకులం అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు ఇవాళ స్వేచ్ఛ, సమానత్వానికి, స్వయం పాలనకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దపీట వేసింది. ఇవాళ హక్కులన్నీ కాపాడుతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి గత ప్రభుత్వం కవులు, కళాకారులని అగౌరవపరిచింది. పాట పాడితే దొర కోసమే పాడాలి, ఆట ఆడితే దొర కోసమే ఆడాలని గత కేసీఆర్ గారు ఏదైతే ఒక నియంత పోకడబోయిండో, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం పాడేవాళ్ళని, ప్రజల కోసం త్యాగం చేసేవాళ్ళని, పోరాటం చేసిన వాళ్ళని గణనీయంగా గౌరవించింది. వీళ్ళు లేకుండా తెలంగాణ లేదని గౌరవించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంది. ఆ గుండెల్లో పెట్టుకోవడానికి ఉదాహరణ ఇవాళ గద్దర్ గారి జయంతి సభ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. గత ప్రభుత్వం ఏమో గేట్ల దగ్గర అవమానపరిస్తే ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళను ఇవాళ గుండెల్లో పెట్టి పతాక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఇవాళ అన్ని వర్గాల ప్రభుత్వం. ఇది ఇవాళ కళాకారులను గౌరవిస్తుంది, ఉద్యమకారులను గౌరవిస్తుంది. అన్ని వర్గాల కలయికనే ఇవాళ ప్రజాపాలన, అన్ని వర్గాల కలయికనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ కూడా ఇవాళ నియంత పోకడలు లేకుండా, ఒక ఫ్యూడల్ భావజాలం లేకుండా, ఒక వర్గమే కాకుండా అన్ని వర్గాల సమిష్టి పాలనలాగా, స్వయం పాలనలాగా, వివక్షత లేని పాలనలాగా ప్రజాపాలనని. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు అందరినీ గౌరవించి ముందుకెళ్తా ఉంది.